తెలంగాణలో జనసేన రాజకీయ పార్టీగా మారింది. రిజిస్ట్రేషన్కు సంబంధించి వారం క్రితమే ఈసీని కోరారు పవన్ కళ్యాణ్. దీంతో జనసేనకు రిజిస్ట్రేషన్ ఇచ్చిన ఈసీ రేపు గెజెట్ను విడుదల చేసే అవకాశాలున్నాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి మహేష్ని అడిగి తెలుసుకుందాం. మహేష్, చెప్పండి, జనసేన రిజిస్ట్రేషన్కు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరప్రసాద్, తెలంగాణ రాష్ట్రంలో రిజిస్టర్ పార్టీగా జనసేన పార్టీ అవతరించబోతుంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రిజిస్టర్ పార్టీగా గుర్తింపు పొంది చట్టసభల్లోకి పోటీ చేసేటువంటి అవకాశాన్ని పొందినటువంటి రిజిస్టర్ పార్టీగా అవకాశం పొందినటువంటి జనసేన ఇక తెలంగాణలో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రిజిస్టర్ పార్టీగా పోటీ చేయబోతుంది. ఈ నేపథ్యంలోనే గత డిసెంబర్లో పవన్ కళ్యాణ్ అధ్యక్షునిగా ఉన్నటువంటి జనసేన పార్టీ తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ని సంప్రదించడం జరిగింది. తమను రిజిస్టర్ పార్టీగా గుర్తించాలని. ఈ నేపథ్యంలోనే అన్ని ప్రక్రియలన్నీ కూడా పూర్తి చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీని తెలంగాణలో రిజిస్టర్ పార్టీగా గుర్తింపునిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ ని కూడా ఈ నెల 23వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేయడం జరిగింది. ఇది కమిషన్ హాజ్ నాట్ రిసీవ్డ్ ఎనీ ఈ జనసేన పార్టీ సంబంధించినటువంటి పార్టీగా గుర్తించేందుకు ఎవరి దగ్గర ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాల్సిందిగా ఈ గత నెలలో ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. కొన్ని దినపత్రికలతో పాటు గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత దీనిపైన ఎలాంటి అభ్యంతరాలు రానటువంటి నేపథ్యంలో ఏదైతే పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి అలాట్మెంట్స్ అండ్ సింబల్స్ ఆఫ్ 2001 ఆర్డర్ ఏదైతుందో ఈ ఆర్డర్ ప్రకారం జనసేన పార్టీని తెలంగాణలో రిజిస్టర్ పార్టీగా గుర్తింపునిస్తూ తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆర్డర్ ని రిలీజ్ చేయడం జరిగింది. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ మహేష్. Thank you.